ఈరోజు మనం గ్యాస్ట్రైటిస్ అంటే ఏమిటి, అది రావడానికి గల కారణాలు ఏమిటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్తో ఎలా తగ్గించుకోవచ్చు అనేవి ఈరోజు మనం తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ అజయ్ దుర్గాప్రసాద్ శ్రీపతి, ఎండి పంచకర్మ, ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ ఖమ్మం. గ్యాస్ట్రైటిస్ అంటే మన జీర్ణాశయం లోపలి గొడవలకు రక్షణగా ఉండే మ్యూకస్ మెంబ్రెయిన్ స్టమక్ లైనింగ్ ఏదైతే ఉంటుందో అది ఇన్ఫ్లమేషన్కి గురవడాన్ని మనం గ్యాస్ట్రైటిస్ అని అంటాము. ఆయుర్వేదంలో దీన్ని ఊర్ధ్వగత ఆమ్లపిత్త అని అంటాము. ఈ గ్యాస్ట్రైటిస్ రావడానికి గల కారణాలు కనుక మనం చూసుకున్నట్లయితే కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్, కొన్ని రకాల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ లైక్ హెచ్ పైలోరీ, ఈకోలై, సాల్మోనెల్లా లాంటి ఇన్ఫెక్షన్స్, అదేవిధంగా నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటే పెయిన్ కిల్లర్స్, నొప్పి మందులు దీర్ఘకాలం పాటు వాడేవాళ్ళు, అదేవిధంగా గుండె జబ్బు వచ్చిన పేషెంట్స్ కానీ, స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ కానీ, రక్తాన్ని పలచబరిచే మందులైనటువంటి ఆస్పిరిన్ మాత్రలు వాడే వాళ్ళలో కూడా మనం ఈ గ్యాస్ట్రైటిస్ అనే సమస్యను చూస్తుంటాం. అదేవిధంగా ఎవరైతే పులుపు, ఉప్పు, మసాలా, ఘాటు పదార్థాలు, కారం పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారో, ఎవరైతే టీ కాఫీలు అధికంగా తీసుకుంటారో, ఎవరైతే శరీరానికి వేడిని కలిగించే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారో, కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ కండిషన్స్, అదేవిధంగా బైల్ రిఫ్లెక్స్ ఇలాంటి మొదలగు కారణాలు మనకి గ్యాస్ట్రైటిస్ అనే సమస్యకు దారితీస్తుంటాయి. ఈ గ్యాస్ట్రైటిస్ అని పలు రకాలుగా ఉంటుంది. అంటే ఎక్యూట్ గ్యాస్ట్రైటిస్ అని, క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అని మనం చూస్తుంటాం. ఈ ఎక్యూట్ గ్యాస్ట్రైటిస్ అనేది సడన్ ఆన్సెట్ ఉంటుంది, కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు ఉంటుంది. ఈ ఎక్యూట్ గ్యాస్ట్రైటిస్లో మళ్ళీ మనం ఎరోజిక్ గ్యాస్ట్రైటిస్ అని, నాన్ ఎరోజిక్ గ్యాస్ట్రైటిస్ అని చూస్తుంటాం. ఈ ఎరోజిక్ గ్యాస్ట్రైటిస్ అనేది లోకల్ ఇరిటెంట్స్ లైక్ ఆస్పిరిన్, కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ దీన్ని కలుగు చేస్తుంటాయి. అదేవిధంగా నాన్ ఎరోజిక్ గ్యాస్ట్రైటిస్ అనేది హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ లాంటివి కలుగు చేస్తుంటాయి. అదేవిధంగా క్రానిక్ గ్యాస్ట్రైటిస్ ఏదైతే ఉంటుందో అది కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అనేది ఇరిటేటింగ్ ఏజెంట్స్ ఏవైతే ఉంటే వాటికి రిపీటెడ్గా ఎక్స్పోజ్ అవ్వడం, అదేవిధంగా రికరింగ్ ఎపిసోడ్స్ ఆఫ్ ఎక్యూట్ గ్యాస్ట్రైటిస్ ఏదైతే ఉంటుందో దీన్ని కలుగు చేస్తుంటుంది. ఈ గ్యాస్ట్రైటిస్ పేషెంట్స్లో మన లక్షణాలు కనుక గమనించినట్లయితే అప్పర్ అబ్డామిన్లో నొప్పి, డిస్కంఫర్ట్, అదేవిధంగా కడుపుబ్బరం, తేన్పులు, పొట్టంతా ఫుల్గా అనిపించడం, స్టమక్లో మంటగా అనిపించడం, అజీర్ణం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, వాంతి వికారం, అలసట, మోషన్ నల్లగా తార్లాగా రావడం, ఇలాంటి లక్షణాలు గ్యాస్ట్రైటిస్ సమస్యతో బాధపడే వారిలో మనం చూస్తుంటాము. ఈ గ్యాస్ట్రైటిస్ సమస్యకు సంబంధించి మన ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆయుర్వేదంలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి, అదేవిధంగా ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం ఈ గ్యాస్ట్రైటిస్ అనేది ముఖ్యంగా ఇంతకుముందు చెప్పుకున్న కారణాల వల్ల మన బాడీలో ఉండే పిత్తదోషం ఏదైతే ఉంటుందో అది ఇంబ్యాలెన్స్ అవ్వడం, అగ్రవేట్ అవ్వడం అని జరుగుతుంది. దాని ఫలితంగా మన బాడీ యొక్క అగ్ని అంటే డైజెస్టివ్ ఫైర్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవ్వడం వలన మన బాడీలో ఆమం అంటే టాక్సిన్స్ అనేవి ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్టమక్లో ఈ గ్యాసెస్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం మూలన మనకు ఈ గ్యాస్ట్రైటిస్ అనే సమస్య దారితీస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఈ గ్యాస్ట్రైటిస్ అనేది వన్ ఆఫ్ ద పిత్తజ డిజార్డర్. సో ఈ పిత్తజ వ్యాధులను ట్రీట్ చేయడంలో విరేచన అనే ఒక పంచకర్మ ట్రీట్మెంట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్, ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్, అదేవిధంగా మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి డైట్ కూడా అడ్వైజ్ చేయడం అని జరుగుతుంది. ఈ గ్యాస్ట్రైటిస్ సమస్యను ట్రీట్మెంట్ తీసుకోకుండా అలసత్వం చేసినట్లయితే కనుక అది పెప్టిక్ అల్సర్స్ లాగా మారే అవకాశం ఉంటుంది, స్టమక్ క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది, స్టమక్ పర్ఫోరేషన్ అంటే స్టమక్లో రంధ్రం పడే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఎవరైతే ఈ గ్యాస్ట్రైటిస్ సమస్యతో బాధపడుతున్నారో మీ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ ఎండి ఆయుర్వేదిక్ ఫిజిషియన్ సంప్రదించి తగు సలహాలు మరియు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, లేదా మమ్మల్ని ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ ఆల్.